జై భీమ్ జై ఇన్సాన్. నిర్మూలిద్దాం కులాన్ని, మతాన్ని, అజ్ఞానాన్ని, అసమానతల్ని, మూఢనమ్మకాన్ని. మిత్రులారా, ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా స్కైలాబ్ బాబా అన్న వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అన్న ప్రేమగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరే కలిసి పోయినసారి ఇల్లు, అంతకుముందోసారి ఇల్లు, మళ్ళీ ఇప్పుడు ఇల్లు, మళ్ళీ చివరికి ఇంట్లో తెలియదు. నిత్యం రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా గొంతు వినిపిస్తూ కరాఖండిగా మొహమాటం లేకుండా బాధితులు పీడితుల వైపు నిలబడి దోపిడీ పీడనను ఎండగట్టడంలో ముందున్న మా తరం ఆదర్శమైన వ్యక్తి అన్న. అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నాకైతే ఇలా బిడ్డను పరిచయం చేసింది. ఈ బిడ్డకు లగ్గం చేసే బాధ్యత నువ్వు పార్టీకెత్తితో మాకు కూడా తీయాలని అనుకున్నా. లేకపోతే ఈ నెలలో కిడ్నాప్ చేసి మాదాలకి ఇలా తీసుకుంటామేంటి. చాలా సంతోషం అన్న. మీరు మా యూట్యూబర్స్కి మిత్రులారా, అందరికీ జై భీమ్, లాల్ సలాం, జై ఇన్సాన్. మా ఇంటికి ఈరోజు ఒక మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఒక ఇంటలెక్చువల్గా ఈ దేశంలో మూఢనమ్మకాలని నిర్మూలించాలనేటువంటి ఒక లక్ష్యంతో కృషి చేస్తున్నటువంటి డాక్టర్ బైరి నరేష్ గారు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు అందరం కలిసి వారితో సంతోషంగా గడిపాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరో సందర్భంలో కూడా కుటుంబాలుగా అందరం కలుద్దామని చెప్పేసి జ్ఞాన సమాజం కోసం నిరక్షరాస్యతను, ఇది మూఢనమ్మకాలని నిర్మూలించేటువంటి వైపుగా మేము కూడా అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తూ 20 సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విజ్ఞానం వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి. విజ్ఞానం వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి. విజ్ఞానం వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి. విజ్ఞానం వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి. జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. అన్నద్దు కొన్ని అట్లా. మనకాలపు ఉద్యమకారుడు, పోరాట బిడ్డ, కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా ఉన్న స్కైలాబ్ బాబా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అన్న వాళ్ళ కూతురు ఫార్మసీ చేస్తుంది బబిత, అలాగే కొడుకు బీటెక్ చేస్తున్నాడు భగత్ చంద్ర. సో ఫస్ట్ టైం ఇలా కలిసాను. ప్రేమగా బాబాయ్ అంటుంటే ఎక్కడో పేగుబంధం. చాలా హ్యాపీ ఉంది. భగత్ సింగ్, విష్ ఆల్ ది బెస్ట్ బిడ్డ, ఆల్ ది బెస్ట్.